హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్జీస్ మినీ వ్లాగ్స్. మా గణపతి నవరాత్రుల ఉత్సవాలకి స్వాగతం అండి. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. మా గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కోలాటం నిర్వహించడం జరిగిందండి. శ్రీ రామకృష్ణ కోలాట బృందంచే కోలాటం నిర్వహించడం జరిగింది. ఇక్కడ చూడండి, మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు. ఇది మా సిద్ధి వినాయక భక్త సమాజం వారి 8వ గణపతి నవరాత్రుల వార్షిక వేడుకలండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా గణపతి నవరాత్రుల వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామండి. ఈ కోలాటం చూడడానికి పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. పిల్లలు ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, వీడియోలు కూడా తీస్తున్నారు. కేవలం పిల్లలు మాత్రమే కాదండి, పెద్దవారు కూడా కోలాటాన్ని ఎంతో ఇష్టంగా చూస్తున్నారు. అలాగే కోలాట బృందం వారు కూడా కోలాటం ఎంతో చక్కగా చేశారండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా సిద్ధి వినాయక భక్త సమాజం వారి తరపున రోజుకొక సాంస్కృతిక కార్యక్రమం చేయడం అనేది జరిగింది. కోలాటం, పూల సేవ, దీపోత్సవం, హోమం, కుంకుమ పూజ, ఇలా ప్రతి ఒక్కరోజు ఏదో ఒక రకమైన సాంస్కృతిక కార్యక్రమంతో మా గణపతిని మేమందరం కలిసి పూజించుకుంటామండి. మా సిద్ధి వినాయక భక్తి సమాజం వారికి ఒక ప్రత్యేకమైన విధానం ఉందండి. అదేంటంటే, ఇలా కోలాటం చేసిన, డ్యాన్స్ చేసిన, ఏదైనా సాంస్కృతిక కార్యక్రమం చేస్తే వాళ్ళకి బహుమతులు ఇవ్వడం అనేది మా సిద్ధి వినాయక భక్తి సమాజం వారి ప్రత్యేకత అండి. కోలాటం చేసిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమం అయిపోగానే బహుమతులు ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఇది కోలాటం చేసిన వాళ్ళండి. వాళ్ళందరికీ బహుమతులు ఇస్తున్నాము. సో ఈ వీడియో మీ అందరికీ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. తెలియక ఏదైనా మిస్టేక్స్ చేస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. మా ఈ సిద్ధి వినాయక భక్తి సమాజం వారి కార్యక్రమాలు మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. ఓకేనా? ఇట్స్ మీ విజ్జి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.